హలో డెవలపర్స్. సో ఈ క్లాస్లో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏముంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎనీ అండ్ అన్నౌన్. సో ఎనీ అండ్ అన్నౌన్ ఇది రెండు కూడా మనం ఒక టైప్ లాగా యూజ్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను నేను, అండ్ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నేను, లెట్ ఏ. ఇక్కడ టైప్లో నేను ఎనీ మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు నేను జస్ట్ డిక్లేర్ చేసేసిన, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ ఈక్వల్స్ టు సమ్ వాల్యూ స్టోర్ చేస్తున్నా 10. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు హై అని వాల్యూ స్టోర్ చేస్తున్నాం, ఎర్రర్ ఏం వస్తలేదు. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు 2 స్టోర్ చేస్తున్నాం. ఓకే, 2 స్మాల్లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు మనం ఏం చేసినాం, ఎనీ మనం యాడ్ చేస్తే టైప్లో మనం ఏదైనా వాల్యూ స్టోర్ చేయొచ్చు. అదే నేను ఇక్కడ లెట్ బి నంబర్ యాడ్ చేసిన. ఓకే, అండ్ బి ఈక్వల్స్ నేను హలో స్టోర్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే మనం డిక్లరేషన్లో టైప్ మెన్షన్ చేసినాం నంబర్ అని. సో మనం నంబరే స్టోర్ చేయొచ్చు. ఓకే, ఇదే నంబర్ తీసి నేను ఇక్కడ బులియన్ వాల్యూ స్టోర్ చేస్తున్నా, సేమ్ మనకు ఎర్రర్ వస్తుంది. అదే నేను డిలీట్ చేసి జస్ట్ ఒక నంబర్ స్టోర్ చేస్తే మనకు ఎర్రర్ ఉండదు. ఓకే, సో ఇది ఒక డిఫరెన్స్ ఉంది. ఓకే, సో మనం ఇక్కడ ఏదైనా స్పెసిఫిక్గా నంబర్ మనం టైప్ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ వేరియబుల్లో మనం నంబరే స్టోర్ చేయొచ్చు. స్ట్రింగ్ మెన్షన్ చేస్తే స్ట్రింగే మనం స్టోర్ చేయొచ్చు. సిమిలర్గా మనం బులియన్ వాల్యూ యాడ్ చేస్తే ఇక్కడ సేమ్ బులియన్ టైప్ మెన్షన్ చేస్తే బులియన్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. కానీ మనం ఇక్కడ ఎనీ ఒక టైప్ మెన్షన్ చేస్తే, సో ఎనీ ఏముంది, మనకు ఒక టైప్ ఉంది. సో ఇక్కడ మనం ఎనీ మెన్షన్ చేస్తే మనం ఏదైనా పర్టికులర్ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయొచ్చు. సిమిలర్గా మనకు ఇంకొకటి టైప్ ఉంది, అది అన్నౌన్. ఓకే, సో సేమ్ థింగ్ మనం అన్నౌన్ కూడా యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్స్ టు 100 స్టోర్ చేసిన. ఓకే, బి ఈక్వల్స్ టు నేను హలో స్టోర్ చేసిన, అండ్ బి ఈక్వల్స్ టు నేను ఇక్కడ ఫాల్స్ స్టోర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను ఎనీతో ఏదైనా పర్టికులర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే, ఓకే, సో సేమ్ థింగ్ అన్నౌన్తో కూడా మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం. సో ఎనీకి అన్నౌన్కి ఇక్కడ ఏదైనా డిఫరెన్స్ మీకు కనిపిస్తుందా? నో డిఫరెన్స్. ఓకే, సో యూజింగ్ ద ఎనీ టైప్ ఆల్సో మనం ఏదైనా వాల్యూ స్టోర్ చేయొచ్చు, యూజింగ్ ద అన్నౌన్ కూడా మనం ఏదైనా వాల్యూ స్టోర్ చేయొచ్చు. కానీ ఒక డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఏముంది ఇక్కడ? ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, ఇది సి వేరియబుల్. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక నంబర్ స్టోర్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇంకొకటి వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా నేను డి వేరియబుల్, అండ్ డి వేరియబుల్ ఒక బులియన్ వాల్యూస్ బులియన్ టైప్ స్టోర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఏ ఈక్వల్స్ టు సంథింగ్ 101 స్టోర్ చేస్తున్నాను, అండ్ ఇక్కడ సి ఈక్వల్స్ టు ఏ స్టోర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేసిన అంటే ఫస్ట్ ఇక్కడ నేను ఏ ఈక్వల్స్ టు 101 అంటే నంబర్లో వాల్యూ అప్డేట్ చేసేసిన. నెక్స్ట్ ఏం చేసిన అంటే సి ఈక్వల్స్ టు ఏ. సి ఈక్వల్స్ టు ఏ అంటే నేను ఏలో ఏదైనా వాల్యూ ఉంది, అది సిలో స్టోర్ చేసిన. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉంది, ఇది ఒక వేరియబుల్ ఉంది, 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎనీ మెన్షన్ చేస్తే, ఓకే, ఏదైనా పర్టికులర్ మనం నెక్స్ట్ వేరియబుల్ ఏదైనా టైప్ ఉంది, సో ఆ టైప్లో మనం డేటా స్టోర్ చేయొచ్చు. అదే నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ డి ఉంది. ఓకే, సో ఇక్కడ డి మనకు బులియన్ ఉంది, ఇక్కడ బి ఈక్వల్స్ టు ఫాల్స్ వాల్యూ కూడా బులియన్ వాల్యూ ఉంది. సో ఇక్కడ నేను డి ఈక్వల్స్ టు ఏ స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఓకే, ఏ కాదు, ఇక్కడ మనం బి స్టోర్ చేయాలి. సో ఇక్కడ మనకు ఏమొస్తుంది, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ అన్నౌన్ ఉంది. సో అన్నౌన్ వాల్యూ మనం రీఅసైన్ చేయొచ్చు సేమ్ వేరియబుల్లో, కానీ వేరే వేరియబుల్లో మనం ఈ వాల్యూ స్టోర్ చేయాలంటే అది పాసిబుల్ లేదు. కానీ మనం సేమ్ థింగ్ ఎనీతో పాసిబుల్ ఉంది, అన్నౌన్తో అది పాసిబుల్ కాదు. డిఫరెన్స్ ఏముంది, మనం ఏదైనా వేరియబుల్ ఎనీ టైప్లో స్టోర్ చేస్తున్నాం, అండ్ అదే వాల్యూ మనం వేరే వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. ఓకే, కానీ మనం ఏదైనా వాల్యూ ఉంది, ఓకే, అది అన్నౌన్ టైప్స్లో స్టోర్ చేస్తున్నాం. సో ఆ వాల్యూస్ మనం ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ డేటా ఉంది, ఓకే, సో ఆ పర్టికులర్ వేరియబుల్స్లో మనం స్టోర్ చేయాలంటే అది పాసిబుల్ లేదు. అది మనకు ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, సో క్లియర్? ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే.